హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ సింపుల్ అండ్ టేస్టీ రైస్ రెసిపీ అండి. టమాటా రైస్. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు కానీ, ఎప్పటికప్పుడు మనం వెంటనే కర్రీ రైస్ చేసుకునే టైం లేదన్నప్పుడు కానీ, ఇట్లా రైస్ క్వాంటిటీతో చక్కగా టమాటా రైస్ అనేది చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. మరి ముందుగా టమాటా రైస్ కోసం నేను ఇక్కడ మీడియం సైజు 3 టమాటాస్, ఒక 2 పచ్చిమిర్చి అండి. పచ్చిమిర్చి అనేది చాలా కారం ఉంది. మీకు కారం తక్కువైతే ఒక 3 వరకు యాడ్ చేసుకోండి. 2 ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు టమాటా రైస్ కోసం స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని ఆయిల్ 1 స్పూను, కొంచెం బటర్ యాడ్ చేసుకున్నామండి. బటర్ లేకపోతే నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చు. ఒక డబ్బా రైస్ అనేది కూడా మనం సపరేట్గా వండి పక్కన పెట్టుకోవాలి. బటర్ అంతా కూడా కాగిన తర్వాత ఎండుమిర్చి, తాలింపు మిశ్రమం, పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకోవాలి. తాలింపు అంతా కూడా వేసుకున్నాక ఆవాలు, జీలకర్ర కూడా యాడ్ చేసుకొని ఒక బిర్యానీ ఆకు యాడ్ చేసుకోవాలి. జస్ట్ ఒక అంగుళం కంటే చిన్నది దాల్చిన చెక్క యాడ్ చేసుకోవాలండి. దాల్చిన చెక్క మీకు నచ్చకపోతే స్కిప్ చేసినా పర్వాలేదు. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని, పచ్చిమిర్చి, టమాటాస్ని వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఈ టమాటా అంతా కూడా ఫ్రై అయిపోవాలండి. ఎంత మెత్తగా ఫ్రై అయితే అంత మెత్తగా చేసుకోవాలి మనం, అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. టమాటాస్ని పేస్ట్ చేయకుండా ఇట్లా డైరెక్ట్గా ఉడకపెట్టుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా కూడా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఎగ్జాక్ట్గా ఒక 4 to 5 మినిట్స్ వరకు ఉంచేసామనుకోండి చిన్న మంట మీద. చూడండి, టమాటా అంతా కూడా చాలా మెత్తగా స్మాష్ అయింది కదా. ఈ విధంగా టమాటా అనేది బాగా మగ్గిపోవాలి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. చూడండి, మిశ్రమం అంతా కూడా బాగా కారం మసాలా అంతా టమాటాకి బాగా పట్టే వరకు కలిపేసుకొని 1 నిమిషం పాటు ఉంచేస్తే అందులో ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా టమాటాస్కి బాగా పట్టేసింది. ఇప్పుడు మనం ముందుగా ఒక డబ్బా రైస్ పెట్టుకోవాలన్నాను కదండి, పొడి పొడిలాడుతూ ఉండాలి రైస్ అనేది. ఇప్పుడు ఈ రైస్ మిశ్రమాన్ని టమాటా మిశ్రమంలో యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. చూసారుగా ఎంత సింపుల్గా చేసుకోవచ్చో టమాటా రైస్ అనేది. పేస్ట్ చేసి వేసుకోవచ్చు కానీ అది టేస్ట్ బాగోదండి. ఇట్లా వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. పేస్ట్ చేసుకోవాలి అంటే మనము ఇలా ఉడికిన టమాటాని పేస్ట్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసేసుకున్నాం అనుకోండి, డైరెక్ట్గా టమాటా ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇంకేముందండి, అయిపోయింది టమాటా రైస్. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీని మనం అప్పటికప్పుడు మార్నింగ్ హడావిడి లేకుండా చేసుకోవచ్చు. మళ్ళీ కర్రీస్ ఏం వండుకుంటాము అనుకున్నప్పుడైనా రైస్ వండేసుకొని రైస్ అయ్యేలోపు ఇట్లా టమాటాస్తో కూడా టమాటా రైస్ అనేది చేసేసుకోవచ్చు. కూరగాయలు లేనప్పుడు కానీ, నోటికి ఏమి తినబుద్దాం అన్నప్పుడు కానీ ఇట్లా టమాటా రైస్ చేసుకుంటే పుల్లగా చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేసి రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసేయండి. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఇట్లాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. లైక్ చేయడం, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ప్లీజ్ లైక్ మై ఛానల్. మీరు లైక్ చేస్తే ఇంకొంతమందికి వీడియో అనేది ఫార్వర్డ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్రీతి ఛానల్. Thank you for your all support. Thank you.